జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం పంచమోధ్యాయం కర్మ సన్యాసయోగం 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు ఫలాకాంక్షను త్యజించి కేవలము శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములతో చిత్తశుద్ధి కొరకు కర్మలను ఆచరిస్తారు. ఇక ఈ రోజున నాకు ఎందుకో మనసు కదిలిపోయి ఈ వీడియో చేయాలని అనిపించింది. తల్లులందరూ నిజంగా బాధ్యతారహితంగా ఉంటున్నారో బాధ్యతాయుతంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్క చదువే నా జీవితానికి పరమార్థం. మొన్న టీవీలో న్యూస్ చూస్తే ఒక్కరోజే 5 పిల్లలు పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి ఎవరు బాధ్యులు? తల్లుల, సమాజమా, వినని పిల్లల? ఎవరు వీళ్ళకి బాధ్యులు? చేసేది ఇప్పుడు సెల్లులో ఏదైనా ప్రాబ్లం వస్తే మా పిల్లలు వచ్చాక చూస్తారు అని ధైర్యంగా చెప్తారు. కానీ ఆ పిల్లలకి బయట వాతావరణం గురించి చెప్పే బాధ్యత తల్లులకి లేదా? ఓన్లీ చదువు ఒకటేనా? వాళ్ళ ర్యాంకులు వచ్చి ఇంజనీరింగ్లో ఇంటర్ పాస్ అయితే ఇంజనీరింగ్లో చేర్చాలి, ఆ చదువులు చేర్చాలి, అదొక్కటేనా గమ్యము? పిల్లలకి వాళ్ళ జీవితాలలో స్టెబిలిటీగా ఉండి ధైర్యంగా సమాజాన్ని నడిపించే శక్తిని కూడా మనమే ఇవ్వాలి. కనీసం సెల్లులో ఉన్న పరిజ్ఞానం సమాజం పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఒక అవగాహన లేకుండా మనం పెంచుతున్నాం. పిల్లల్ని వర్షం వస్తుంది, బయటికి వెళ్తున్నారు, సెలవులలో ఎండాకాలం బయటికి ఆడుకోవడానికి వెళ్తారు. నానా వర్షం వస్తుంటే మీరు వర్షంలో తడిచినా పర్వాలేదు, చెట్ల కిందికి మాత్రం పోకండి అని చెప్పలేరా? ఆ పిల్లలకి తెలీదు. మీకు తెలుసు కదా, చెట్ల కిందికి వెళ్ళొద్దు వర్షం వచ్చినప్పుడు, తడిచినా పర్వాలేదు అని చెప్పాలి. లేకపోతే ఇళ్ళ దగ్గర ఏమైనా షెల్టర్ ఉంటే ఆ షెల్టర్లో తీసుకోవాలి, చెట్ల కిందకు పొరపాటున పోవద్దు అని చెప్పి పంపించండి అమ్మా. దయచేసి మీకు నమస్కారం చేస్తున్న చేతులెత్తి. పసిపాపలు, పసిపిల్లలు, వాళ్ళకి అభంశుభ్యం తెలియని పిల్లలు, వాళ్ళకి ఎంతో జీవితాన్ని అనుభవిస్తున్నారు. 3 పిల్లలు చనిపోయారు. ఇక ఇంకొక దగ్గరేమో ఒక మడుగులో స్నానం చేద్దామని వెళ్ళారట. ఆ మడుగు లోతు ఎంత ఉంటుందో తెలీదు. అలా 2 పిల్లలు అసువులు బాశారు. ఇంకొకళ్ళు విహారయాత్రకని వెళ్తే అక్కడ సరస్సు కనపడిందో చెరువు కనపడిందో తెలీదు. ఆ చెరువులో దిగి స్నానానికి దిగారట. అది లోతు ఎంతుందో తెలియదు కదా కొత్త మనుషులకి, వాతావరణానికి. అక్కడ ఎవరైనా కాపలా ఉంటున్నారో కనీసం కనుక్కొని. ఈ స్కూల్లో స్విమ్మింగ్ అంటే ఇన్ని ఫీట్స్ అనే ఉంటుంది, ఇంత లోతని ఉంటుంది, వాళ్ళకి తెలుసు. కానీ కొత్త ప్లేస్లలో వాళ్ళకి తెలియదు కదా. మీరు అలా చెప్పకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ స్విమ్మింగ్ చేయండి అని వాళ్ళు మీ పెద్దలు అనడం, వాళ్ళు చేస్తాను అనడం, ప్రాణాలు పోవడం. ఒక్కరోజే 7 పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే నాకెందుకో చాలా బాధ అనిపించింది. వాళ్ళకి అన్ని విషయాలలో అవగాహన చెప్పండి. మనం ఏదైనా పెడుతున్నాం, సెల్లు మనం చూసుకుంటున్నాం. సెల్లులో నిన్న ఒకటి చూశాను నేను, ఒక కార్టూను, ఒక బావిలాగా పడి పైన తల్లిదండ్రులు తీస్తున్నారు. ఆ బావిలో, సెల్లు లాంటి బావిలో కూరుకుపోయారు. ఇది ఎంతవరకు మనమే కదా వాళ్ళకి నేర్పేది. మంచి విషయాలు సెల్లులో ఎన్నో ఉన్నాయి. యాప్లు మీరు గమనించండి. పిల్లలు ఏం చూస్తున్నారు, ఏంటి, సెల్లులు ఇవ్వద్దని అనట్లా. దానికి ఒక టైం పెట్టండి. మీరు ఎంతసేపు ఫ్యాకల్టీలు చెప్పే చదువులు ఒకటే చెప్పి వాళ్ళు చెప్పిన హోంవర్క్లను ఇంటి దగ్గర పిల్లల్ని మెంటల్ టెన్షన్తో వాళ్ళ మీద రుద్దకండమ్మా దయచేసి. నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన అందరికి ఆ బాధ్యత ఉంది. పిల్లలకి మంచి విషయాలు చెప్పండి. టైంపాస్ కోసమే కదా సెల్లు చూసేది. ఆ సెల్లు కాకుండా ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి నేర్పించండి పిల్లలకి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాధతో మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పిల్లలకి బయట సమాజంలో, ప్రపంచంలోకి వెళ్తుంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాణాల పట్ల ఎట్లా తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పి పంపించండి.
నిన్న ఒకళ్ళు వెళ్తున్నారు, నేను చూస్తున్నా. నాకు ఈ గమనించడం ఎక్కువ ఏమో తెలియదు, నాకు నిజంగా గమనిస్తుంటే చిన్న స్కూటీ కంటే కొంచెం పెద్దది, ఆ బండ్ల పేర్లు కూడా నాకు తెలీదు. టీనేజ్లో ఉన్న పిల్లలు నలుగురు వెళ్తున్నారు. ఎంత స్పీడ్గా వెళ్తున్నారంటే ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా వాళ్ళు బయట ఏం చేస్తారో తల్లులకు తెలీదు, తండ్రులకు తెలీదు. మనం వాళ్ళకి బండి ఇవ్వటం ఎందుకు? ఇష్టం ఉంటే ఇంట్లో కూర్చోండి, లేకుంటే ఏదైనా వాళ్ళకి ఎన్నెన్నో రకాల బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదివించమనండి. బుక్స్ అనేవి ఎంత మంచి, చదవటం అనేది ఎంత మంచి అలవాటో వాళ్ళకి తెలియచెప్పండి. మీకు ఏమైనా క్లాస్ పుస్తకాలు చదవమనకుండా ఎన్నెన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి, అవి ఇప్పించి చదివించండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.